ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాము. నేటి ఈ సందేశంలో దేవుని పుస్తకమైన బైబిల్ గ్రంథానికి సంబంధించి దేవుని ప్రత్యక్షత అనగా ఏమిటో, అదేవిధంగా దేవుని యొక్క ప్రేరణ అనగా ఏమిటో ఆ విషయాలను మనము వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, ప్రస్తుతం మనము బైబిల్ అధ్యయనం కోసము మార్గదర్శకాలు అనే శీర్షికన బైబిల్ అధ్యయనానికి సంబంధించిన అనేక శ్రేష్టమైన సత్యాలను గూర్చి తెలుసుకుంటూ ఉన్నాం. గత పాఠాలలో బైబిల్ గ్రంథము ఎందుకు ప్రాముఖ్యమైనది, బైబిల్ ఏ విధంగా విశిష్టమైనది లేదా ప్రత్యేకమైనది, బైబిల్ దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోగలము అనే అంశాలను గూర్చి ఎన్నో విలువైన సత్యాలను తెలుసుకున్నాం. ఇక నేటి ఈ పాఠంలో మనము బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అనగా ఏమిటి, దైవ ప్రేరణ లేదా ఇన్స్పిరేషన్ అనగా ఏమిటి, ప్రకాశింపబడుట లేదా వెలిగింపబడుట లేదా ఇల్యూమినేషన్ అనగా ఏమిటి, మరియు అర్థ వివరణ లేదా భావ వివరణ లేదా ఇంటర్ప్రిటేషన్ అనగా ఏమిటి అనే ప్రాముఖ్యమైన అంశాలకు సంబంధించి విలువైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, ప్రత్యక్షత అంటే దేవుడు మాట్లాడాడని మరియు దేవుడు మనిషితో సంభాషించాడని అర్థం. ప్రేరణ అనేది దేవుని ప్రత్యక్షతకు హామీ ఇస్తుంది. దేవుని ఆత్మ ఒక బోధకుడిగా ఉండి ఆయన సంభాషిస్తాడు అనే దానితో ప్రకాశింపబడుట లేదా వెలిగింపబడుట అనే మాట సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక అర్థ వివరణ అనే మాట మీరు మరియు నేను దేవుని వాక్యానికి ఇచ్చే వివరణతో సంబంధం కలిగి ఉంటుంది అని మనం గ్రహించాలి. ఇక ముందుగా మనము ప్రత్యక్షత అనే దానిని గురించి కొంత లోతుగా తెలుసుకుందాం. ప్రత్యక్షత అంటే దేవుడు మాట్లాడాడని అర్థం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అనే మాట మరియు దానికి సమానమైనటువంటి మాట సుమారు 2500 సార్ల కంటే ఎక్కువ సార్లు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. తాను మాట్లాడాననే విషయానికి సంబంధించి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాలని ప్రభువు కోరుకోలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను ఒకసారి గమనిద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. మీరు ఎక్కడ ఇద్దరు వ్యక్తులను కనుగొంటే వారికి కొంతవరకు తెలివితేటలు ఉంటాయి. వారు ఒకేలాంటి భావాలను మరియు కోరికలను కలిగి ఉంటారు. వారు ఒకరినొకరు ఎక్కువగా లేదా తక్కువగా ఆకర్షిస్తారు. వారి మధ్య సంభాషణను మీరు కనుగొంటారు. ఒకేలాంటి ప్రవృత్తులు కలిగిన వ్యక్తులు ఒకరి నుండి ఒకరు విడిపోయి మరలా ఒకరితో ఒకరు సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆనందిస్తారు మరియు ఒకరి నుండి ఒకరు సంభాషణను స్వీకరించడంలో ఆనందిస్తారు. మానవ హృదయం యొక్క ఈ సహజ లక్షణము పోస్టాఫీస్ విభాగము, టెలిఫోన్, సెల్ ఫోన్ మరియు వాట్సాప్ ఇతర సమాచార మాధ్యమాల వాటిని వివరిస్తుంది. స్నేహితులు స్నేహితులతో సంభాషించుకుంటారు. ఇంటి నుండి దూరంగా ఉన్న భర్త తన భార్యకు వ్రాస్తాడు. పాఠశాలలో ఒక అబ్బాయి లేదా అమ్మాయి తమ నాన్న మరియు అమ్మలతో మాట్లాడుతాడు మరియు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ లేఖలను గురించి వింటూ ఉంటాం. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన యొక్క భావాలను లేఖల ద్వారా తెలియజేసుకుంటూ సంభాషించుకుంటారు. ఇవన్నీ కమ్యూనికేషన్ లేదా సంభాషణ అని అంటాం. ఇది హృదయ వ్యక్తీకరణ. అంధత్వము మరియు చెవుడు కారణంగా ప్రపంచం నుండి దూరంగా కమ్యూనికేషన్కి అనగా సంభాషణకు ఎటువంటి మార్గాలు లేకుండా ఉన్న
హెలెన్ కెల్లర్ కథను చదివినప్పుడు నాకు కలిగిన ఉద్వేగం ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. ఆపై ఆమె సంభాషించగలిగేలా ఒక మార్గం తెరవబడింది. బహుశా చూడగల మరియు వినగల మనలో చాలామంది కంటే మెరుగ్గా ఆ మార్గం ఉండింది. ఇప్పుడు వీటన్నిటి ఆధారంగా నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నది సహేతుకమైనది మరియు ఖచ్చితంగా తెలివైన ప్రశ్న అని నేను నమ్ముతున్నాను. దేవుడు కొంత తెలివితేటలను ఇచ్చి మరియు తన పోలికలో సృష్టించిన తన ప్రాణులతో సంభాషించడము సహేతుకమైనది కాదంటారా? ఒకవేళ గనక మనకు దేవుని నుండి ప్రత్యక్షత అనేది లేకపోతే మీరు మరియు నేను వేచి ఉండగలమని నేను భావిస్తున్నాను. మరియు ఆయన మనతో తప్పకుండా మాట్లాడతాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడని మనం ఆశించవచ్చు. పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడని మరియు ఇప్పుడు ఆయన క్రీస్తు ద్వారా మాట్లాడాడని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త చెప్పినట్లు మీరు గమనించవచ్చు. పాత నిబంధనలో ప్రవక్తలకు ప్రత్యక్షత మరియు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రత్యక్షత రెండు దేవుని వాక్యంలో ఉన్నాయి. మరియు రెండింటి నుండి సంభాషణ గురించి మనం తెలుసుకునే ఏకైక మార్గం అదే. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి మరియు దేవుడు వాటిలో ప్రతి దాని ద్వారా మనతో మాట్లాడాడు. ఒకానొక పేరు తెలియని రచయిత బైబిల్ గ్రంథంను ఉద్దేశించి చక్కటి మాటలను ఈ విధంగా చెప్పాడు. ఈ పుస్తకంలో దేవుని మనసు, మనిషి స్థితి, రక్షణ మార్గము, పాపుల వినాశనం మరియు విశ్వాసుల ఆనందం ఉన్నాయి. దాని సిద్ధాంతాలు పవిత్రమైనవి, దాని సూత్రాలు కట్టుబడిగా ఉంటాయి, దాని చరిత్రలు వాస్తవం మరియు దాని నిర్ణయాలు మార్పు లేనివి. జ్ఞానవంతులుగా ఉండడానికి మీరు దానిని తప్పకుండా చదవాలి, సురక్షితంగా ఉండడానికి నమ్మాలి మరియు పవిత్రంగా ఉండడానికి దాన్ని ఆచరించాలి. దీనిలో మిమ్మల్ని నడిపించడానికి కాంతి, మీకు బలమును ఇవ్వడానికి ఆహారం మరియు మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ఓదార్పు ఉన్నాయి. ఇది ప్రయాణికుల మార్గదర్శి పటంగా, యాత్రికులను నడిపించే దుడ్డుకర్రగా, ఒక పైలట్ యొక్క దిక్సూచిగా, సైనికుడి యొక్క కత్తిగా మరియు ఒక క్రైస్తవుడి యొక్క సౌశీల్యం లేదా వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. ఇక్కడ పరదైసు పునరుద్ధరించబడింది, పరలోకం తెరవబడింది మరియు నరకం యొక్క ద్వారాలు వెల్లడి చేయబడ్డాయి. దాని గొప్ప లక్ష్యం క్రీస్తే. దాని రూపకల్పన మన మేలు, దాని లక్ష్యం దేవుని మహిమ. ఇది మన మదిని నింపాలి, మన హృదయాన్ని ఏలాలి, పాలించాలి మరియు మన పాదాలను నడిపించాలి. దీనిని నెమ్మదిగా, తరచుగా మరియు ప్రార్థనా పూర్వకంగా చదవాలి. ఇది జీవితంలో మీకు ఇవ్వబడుతుంది మరియు తీర్పులో తెరవబడుతుంది మరియు ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. ఇది అత్యున్నత బాధ్యతను కలిగి ఉంటుంది, గొప్ప శ్రమకు ప్రతిఫలం ఇస్తుంది మరియు దాని పవిత్ర విషయాలతో పనికి మాలిన వారినందరినీ ఖండిస్తుంది. ఈ మాటలు ఎంతో అద్భుతం కదా. ఇక మనము బైబిల్ గ్రంథానికి సంబంధించి ప్రేరణ అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇది మనల్ని రెండవ గొప్ప విషయానికి తీసుకుని వస్తుంది. దీనినే ప్రేరణ అని పిలుస్తాం. లేఖనాల యొక్క సంపూర్ణ మౌఖిక ప్రేరణ అని పిలువబడే దానిని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే బైబిల్ ఒక అధికారిక ప్రకటన మరియు దానిలోని ప్రతి పదం మనకు మరియు మనం జీవిస్తున్న ఈ రోజుల్లో మనకు దేవుని వాక్యమై ఉన్నది. ప్రేరణ దేవుని యొక్క ప్రత్యక్షతకు హామీ ఇస్తుంది మరియు ఈ పుస్తకం కూడా సరిగ్గా అదే చెబుతుంది. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అనగా అపోస్తులైన పౌలు తిమోతికి తన రెండవ పత్రికను వ్రాస్తున్నప్పుడు మరియు అదేవిధంగా అపోస్తులైన పేతురు తన రెండవ పత్రికను వ్రాస్తున్నప్పుడు బైబిల్ గురించి చాలా ఖచ్చితంగా చెప్పడానికి ఏదో ఉంది అనేది మనం గ్రహించాలి. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియులారా, లేఖనాలన్నీ కూడా
దైవ ప్రేరణ ద్వారా ఇవ్వబడిందని మనం గమనించాలి. దైవ ప్రేరణ లేక దైవావేశం అనే పదానికి అర్థము దేవుడు ఊదాడు. ఇక్కడ పౌలు ద్వారా చెప్పబడినట్లుగా దేవుడు ఈ వ్యక్తుల ద్వారా తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దానిని ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా అదనంగా జోడించడానికి అతనికి ఇంకేమీ లేదు. అదేవిధంగా పేతురు కూడా దానిని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మనుషులు అనగా బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన గ్రంథకర్తలు దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు. ఆలోచించడానికి నేను మీకు కొన్ని వర్గాలను ఇస్తాను. ప్రత్యక్షత అనేది విషయము అనగా సందేశం. ఇది దేవుడు తన సత్యాన్ని వెల్లడించడం. ప్రేరణ అనేది వాహనం. ప్రత్యక్షత అనేది సందేశము. ప్రేరణ అంటే ఆయన దానిని ఎలా చేశాడో అనేది. మనము దైవిక ప్రత్యక్షతను గురించి మాట్లాడేటప్పుడు మనము అందులోని విషయము లేదా సారాన్ని గురించి మాట్లాడుతున్నాం, అనగా సందేశం గురించి మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి. దేవుడు దానిని ఎలా వెల్లడించాడో లేదా అది వెల్లడించిన సత్యం అని మనం గ్రహించాలి. ఇక మనము ప్రేరణ గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఉపయోగించిన పద్ధతి గురించి మాట్లాడుతున్నామని గ్రహించాలి. ఆయన తన సందేశాన్ని ఒక శ్వాసగా ఎలా ఊదినాడో గమనించాలి. ప్రత్యక్షతలో దేవుడు తనను తాను తెలియజేసుకుంటాడు. ప్రేరణలో దేవుని ఆత్మ ఆ ప్రత్యక్షతను తీసుకొని పాత మరియు క్రొత్త నిబంధనలోని మానవ రచయితల మనసు ద్వారా ఉంచుతుంది. వారు దానిని పరిశుద్ధాత్మ దేవుని నుండి వారి మనసుల ద్వారా ప్రవహించేటప్పుడు వ్రాస్తారు. వారు వ్రాసేది దేవుడు వ్రాయాలనుకుంటున్న సందేశాన్ని రూపొందించే ఖచ్చితమైన మరియు ప్రామాణికమైన పదాలు. కాబట్టి ప్రత్యక్షత అనేది సందేశమే, మరియు ప్రేరణ అనేది దానిని ఇచ్చే మార్గం, మరియు చివరికి లేఖన పేజీలలో అది నమోదు చేయబడింది. ఇప్పుడు ఈ విషయం గురించి కొంచెం స్పష్టంగా మాట్లాడతాను. దాని చుట్టూ కొంచెం ప్రయాణించి ప్రేరణ లేని లేదా ప్రేరణ కాని కొన్ని విషయాలను సూచిస్తాను. బైబిల్ ప్రేరణ అనేది మానవ సాధనలో ఉన్నత స్థాయి కాదు. సంవత్సరాలుగా ప్రేరణ సిద్ధాంతంపై విమర్శకులు చాలామంది ఉన్నారు. దేవుడు ప్రతి పదాన్ని దానిని వ్రాసిన రచయితల మనసులోకి ఊదాడు. తద్వారా ప్రతి పదము వాస్తవానికి దేవుని యొక్క మనసు నుండి సరిగ్గా ఉంటుంది. బిషప్ వెస్ట్కాట్ అనే ఆంగ్ల బిషప్, బైబిల్ పండితుడు మరియు గొప్ప వేదాంతవేత్త మరియు క్రొత్త నిబంధన మీద ఎంతో పని చేసిన వ్యక్తి ఈ విధంగా అన్నాడు: ఆత్మ శరీరానికి ఎలా ముడిపడి ఉందో అలాగే ఆలోచనలు, మాటలకు కూడా అలాగే ముడిపడి ఉంటాయి. అదేవిధంగా మెదడు, వెన్నుపాము మరియు నరాలతో కూడిన నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేసే ప్రముఖ వైద్యుడైన డాక్టర్ కీపర్ అనే వ్యక్తి ఇలా అన్నారు: మీరు నోట్స్ లేకుండా సంగీతాన్ని లేదా బొమ్మలు లేకుండా గణితాన్ని, పదాలు లేని ఆలోచనలను సులభంగా పొందవచ్చు. ఈ మాటలకు అర్థం ఏమిటంటే, ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా భావనను పదాలు, సంగీతం లేదా సంఖ్యలు లేకుండా కేవలము ఆలోచనలు లేదా అంతర్గత అవగాహన ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఆలోచనలు అనేవి ప్రేరేపించబడవు, మాటలు మాత్రమే ప్రేరేపించబడతాయి. చాలా ప్రసిద్ధి చెందిన ఒక గురువు నుండి పాటలకు సంబంధించిన పాఠాలను నేర్చుకున్న వ్యక్తి ఒక అమ్మాయి గురించి ఒక చిన్న విచిత్రమైన కథ ఉంది. ఒక సభలో ఆమె సంగీత కచేరీ చేస్తున్నప్పుడు ఆ గురువు అక్కడే ఉన్నాడు. మరియు అది ముగిసిన తర్వాత ఆమె అతని స్పందనను తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తుంది. అతడు ఆమెను అభినందించడానికి రాలేదు. అప్పుడు ఆమె తన స్నేహితుని పిలిచి, నా గురువు గారు ఏమి అన్నాడు నా గురించి అని అడిగింది. అప్పుడు ఆమె నమ్మకమైన స్నేహితుడు ఆమెతో, మీరు స్వర్గపు పాట పాడారని అతడు చెప్పాడు అని సమాధానం ఇచ్చాడు. ఆమె గురువు తనను ఉద్దేశించి అలా చెప్పాడని ఆమె పూర్తిగా నమ్మలేకపోయింది. కాబట్టి ఆమె
అతడు చెప్పింది అదేనా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించింది. అతడు చెప్పింది అదేనా అని గుచ్చి తన స్నేహితుని మరలా అడిగింది. దాన్ని తెలుసుకోవడానికి ఆ అమ్మాయి పట్టుబట్టింది. తన గురువు తనను ఉద్దేశించి పలికిన ఖచ్చితమైన పదాలు ఏమిటో నాకు తెలియజేయమని తన స్నేహితుని మరలా అడిగింది. ఇంతకీ తన గురువు నోట నుండి వచ్చిన లేదా నోట నుండి పలికిన ఖచ్చితమైన మాటలు ఏమిటంటే, వాస్తవానికి ఆమెను ఉద్దేశించి ఆ గురువు ఇలా అన్నాడు. ఆమె పాట అది ఒక అసాధారణ శబ్దం. ఇక్కడ స్పష్టంగా అసాధారణ శబ్దము మరియు స్వర్గపు శబ్దం మధ్య తేడా ఉంది. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ఖచ్చితమైన పదాలు అనేవి ఎంతో కీలకమైనవి, ముఖ్యమైనవి. ప్రియులారా, నన్ను నమ్మండి, లేఖనంలోని పదాలు లేక మాటలు ప్రేరేపించబడ్డాయి, అనగా ఆలోచనలు కాదు, పదాలు. ఉదాహరణకు, సాతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు, కానీ అతడు అబద్ధం చెప్పాడని బైబిల్ గ్రంథం పేర్కొంది. అవి ప్రేరేపించబడిన పదాలు. మరియు ప్రభువైన యేసు తరచుగా ఈలాగు వ్రాయబడింది అని పాత నిబంధనలోని దేవుని వాక్యాన్ని ఊటంకిస్తూ చెప్పాడు. వ్రాసిన వ్యక్తులు దేవుడు ఏమి చెప్పాలని అనుకున్నారో దానినే చెప్పారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో మోషే ఇలా వ్రాశాడు, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. అనగా దేవుడే మాట్లాడాడు మరియు మోషే తాను చెప్పినది వ్రాశాడు. ప్రేరణకు సంబంధించి ఒకానొక వ్యక్తి ఈ విధంగా సూచించాడు, రచయితల ఆలోచనలకు మాత్రమే ప్రేరణ అనేది ఆపాదించబడింది, అంతవరకే విస్తరించబడింది. అనగా సహజంగా దేవుడు వారి మనసులో కేవలము మంచి తలంపులను ఇచ్చాడు, ఆలోచనలను మాత్రమే వారి మనసులో నాటాడు. ఈ మొదటి రకమైన ప్రేరణను సహజ ప్రేరణ అని అంటారు. దీనిని కేవలము మానవ మేధావి లేదా మేధస్సును సూచిస్తుంది. ఇక రెండవ రకాన్ని ఆలోచన ప్రేరణ లేదా తలంపు ప్రేరణ అని అంటారు. ఈ దృక్పథం ప్రకారము లేదా ఈ అభిప్రాయం ప్రకారము దేవుడు ఏదో ఒక సమయంలో వచ్చి ఈ రచయితలకు ఒక ఆలోచనను, మతపరమైన ఆలోచనను, ఆధ్యాత్మిక ఆలోచనను ఇచ్చాడని మరియు వారు తమ ఇష్టానుసారంగా తమను తాము వ్యక్తీకరించుకోవడానికి స్వేచ్ఛగా వదిలివేయబడ్డారని సూచిస్తుంది. మరియు ఇది మౌఖిక ప్రేరణను, అనగా దేవుడే ప్రతి మాటను పలికాడు అనే సత్యాన్ని తిరస్కరించడాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే మనము నిజంగా వచనం యొక్క లోతైన వివరణలు చేస్తూ మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఎందుకంటే దీని ప్రకారము ఇక్కడ పదాలు సమస్య కాదు. ఆ మధ్యకాలంలో కానొక పెద్ద మనిషి ఒక కార్యక్రమంలో ఈ విధంగా చెప్పాడు, మనము పదాల్లో చాలా చిక్కుకుంటూ బైబిల్ యొక్క సందేశాన్ని కోల్పోతున్నాం. అది అనుకూలమైన అభిప్రాయం. అక్కడ ఏదో ఒక ఆలోచన, భావన, మతపరమైన భావన ఉండి అది పదాలతో అనుసంధానించబడి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే బైబిల్ గ్రంథము అందులో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలే అని చెప్తుంది. సందేశం అనేది పదాలలోనే ఉంది. పదాలు లేకుండా సందేశం లేదు, పదాలు లేకుండా ప్రేరణ లేదు. పాత నిబంధనలో 3800 కంటే ఎక్కువ సార్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ప్రభువు వాక్కు వచ్చింది, దేవుడు ఇలా అన్నాడు వంటి వ్యక్తీకరణలు మనకున్నాయి. ఇవన్నీ పదాల గురించినవి. పదాలు లేని భావనలు లేదా తలంపులు అంటూ ఏవి లేవు. మోషే ప్రభువును సేవించకుండా తనను తాను తక్కువ అంచనా వేసుకుంటూ సాకుల కొరకు వెతుకుతూ, నేను మాటకారిని కాను, వాక్చాతుర్యం లేదు, కాబట్టి నేను వేరే పని చేయాలి అని అన్నాడు. అప్పుడు దేవుడు, నేను నీకు చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను, వాటిని ఎలా వ్యక్తపరచాలో నీవు కనుగొంటావు, నేను నీ మనసుతో ఉంటాను అని దేవుడు తనతో చెప్పలేదు. దేవుడు అతనితో ఇలా అన్నాడు, నేను నీ నోటితో ఉంటాను, నీవు ఏమి చెప్పాలో నేను నీకు నేర్పుతాను అని చెప్పాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారము 40 సంవత్సరాల తర్వాత మోషే ఇశ్రాయేలుతో ఇలా అన్నాడు, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను,
వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ప్రియులారా, ఇక్కడ గమనించారా ఈ మాటలను? ఇక్కడ మోషే స్పష్టంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన దేనిని కూడా తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ప్రయత్నించవద్దు, ముట్టవద్దు. ఎందుకంటే ఇవి దేవుని నుండి వచ్చిన మాటలు. ప్రియులారా, చాలా సంవత్సరాలుగా లేఖనాల యొక్క చాలా అద్భుతమైన వ్రాత ప్రతులు అనగా బైబిల్ గ్రంథానికి సంబంధించిన ఎన్నో తాళపత్రాలు కనుగొనబడ్డాయి. బ్రిటన్లోని లేఖనాల వ్రాత ప్రతుల గురించి మాట్లాడుతూ బ్రిటిష్ మ్యూజియం యొక్క మాజీ డైరెక్టర్ మరియు ప్రధాన లైబ్రరీయన్గా ఉండిన సర్ జార్జ్ కెన్యన్ అనే వ్యక్తి ఈ ప్రకటన చేశాడు. ఈ మ్యానుస్క్రిప్టులు అనగా వ్రాత ప్రతులకు ధన్యవాదాలు. బైబిల్ చదివే ప్రతి సాధారణ పాఠకుడు దానిలోని పాఠ్యాంశం యొక్క దృఢత్వం, ఖచ్చితత్వం గుర్తించి సుఖంగా హాయిగా ఉండవచ్చు. చేతితో వ్రాయబడిన పుస్తకాలలో సహజంగానే అంతగా ప్రాముఖ్యమైనవి కానీ కొన్ని మౌఖిక మార్పులు మినహా క్రొత్త నిబంధన అంతయు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని మేము హామీ ఇస్తున్నాము. ఈరోజు మనము కలిగి ఉన్న ఈ ప్రతులు ఆటోగ్రాఫ్లకు అనగా అసలైన మొదటి వ్రాత ప్రతులకు దగ్గరగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరియు అసలైన ఆ మొదటి వ్రాత ప్రతులు అనగా ఆటోగ్రాఫ్ల యొక్క మౌఖిక సమగ్ర ప్రేరణను అనగా వర్బల్ అండ్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ని నేను పూర్తిగా నమ్ముతాను, సమర్థిస్తాను. ఇక అదేవిధంగా క్రీస్తు శకము 2వ శతాబ్దంలో చర్చి ఫాదర్లలో అనగా సంఘ పితరుల్లో ఒకరైన ఐరేనియస్ అనే వ్యక్తి ఇలా వ్రాశాడు, లేఖనాలు నిజంగా ఖచ్చితంగా పరిపూర్ణమైనవి, ఎందుకంటే అవి దేవుని వాక్యం ద్వారా మరియు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడబడ్డాయి. 5వ శతాబ్దంలో నివసించిన మరొక సంఘ పితామహుడు ఆగస్టిన్ అనే భక్తుడు ఈ ప్రకటన చేశాడు. కాబట్టి ఎటువంటి తప్పు చేయని లేదా మోసం చేయలేని పవిత్ర లేఖనాల అధికారానికి మనము లొంగిపోదాం. మరియు అదేవిధంగా 19వ శతాబ్దానికి చెందిన గొప్ప దైవ సేవకుడు, గొప్ప రచయిత, బోధకుల యువరాజుగా అనగా ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్గా పిలువబడిన చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు లేఖనాలను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు. పూర్ణమైన శబ్ద ప్రేరణ అనగా ప్లీనరీ మరియు వర్బల్ ఇన్స్పిరేషన్ అనే సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు అనుమానించను మరియు సందేహించలేను. ఎందుకంటే దేవుడు ఏకవచనానికి బదులుగా బహువచనాన్ని ఉపయోగించడానికి ఇష్టపడిన పదాలు మానవుల ఆత్మలకు అవి ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నాయో అనే వాస్తవ ఆచరణలో నేను నిరంతరము చూస్తున్నాను అని చెప్పాడు. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఈ పుస్తకం ద్వారా మన హృదయాలతో మరియు మన జీవితాలతో స్పష్టంగా నేరుగా మాట్లాడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశం ద్వారా మనము బైబిల్ గ్రంథంలో అనగా లేఖనాలలో ఇమిడి ఉన్న కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. ఇందులో ప్రత్యక్షత అంటే దేవుడు మాట్లాడాడని మరియు దేవుడు మనిషితో సంభాషించాడని గ్రహించాం. అదేవిధంగా ప్రేరణ అనేది దేవుని ప్రత్యక్షతకు హామీ ఇస్తుందని కూడా తెలుసుకున్నాం. ఈ పుస్తకంలో మనము దేవుని యొక్క మనస్సు, మనిషి స్థితి, రక్షణ మార్గము, పాపుల వినాశనం మరియు విశ్వాసుల ఆనందం అనే అంశాలు ఉన్నాయని గ్రహించాం. దాని యొక్క సిద్ధాంతాలు ఎంతో పవిత్రమైనవి, దాని యొక్క సూత్రాలు కట్టుబడిగా ఉన్నాయి, దానిలో చారిత్రాత్మకమైన సత్యాలతో కూడుకున్న అంశాలు ఉంటుంది. ఈ సత్యాలను నువ్వు గ్రహించి బైబిల్ గ్రంథంలోని ప్రతిదీ దేవుని యొక్క మాటలు అని తెలుసుకొంటకు, మీ జీవితాలకు అన్వయించుకొంటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. నేటి ఈ సందేశం ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నెంబర్తో మమ్మల్ని సంప్రదించండి.
మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదిగా భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాము. ప్రభువు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.